హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైవిఆర్ గారి క్యాంప్ ఆఫీస్ నందు ఈ పత్రికా సమావేశం ఎందుకు జరుగుతుందంటే, గత 3 రోజుల నుంచి మీకు విదితమే గుంతకల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిష్కారణంగా ఆయన మన గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ మా పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారు స్పందించి వాసి ఇవ్వడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా నిన్న గుంతకల్ పట్టణంలో మనందరికీ తెలుసు, ప్రెస్ 4th ఎస్టేట్ అని చెప్పేసి అందరికీ తెలిసిండేదే. ప్రెస్ కూడా మీడియా కూడా ఎవరికి తెలియకోకుండా, ఎవరికి ఆహ్వానించుకోకుండా వాళ్ళు రూముల్లో కూర్చొని లీడర్స్ అంట అందరూ వీడియోలు ప్రత్యేకంగా వాళ్ళ స్వార్థం పరంగా మళ్ళీ ఎందుకు ఇచ్చినారో అర్థం కావడం లేదు. అది గ్రూపుల్లో చూస్తే రాత్రి 10 గంటలకు గ్రూపుల్లో వచ్చినాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లీడరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరిగింది. నిన్న వాళ్ళు అంటారు గుంటకల్లోన గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారు. అభివృద్ధి మీకు కనపడాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోయి చూడండి, ఏం అభివృద్ధి జరిగింది అనేది కనబడుతుంది. అభివృద్ధి కనబడాలంటే 37 వార్డుల్లోన గడప గడప అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వార్డుకి 20 లక్షలు వేచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వార్డుకి 20 లక్షలతో రోడ్డు మరమ్మతులు కానీ, డ్రైనేజ్ మరమ్మతులు కానీ మా కాంట్రాక్టర్లు అయితేనేమి, మా లీడర్లు అయితేనేమి స్వతహాగా చేసి ఈ రోజు కూడా బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. ఇదొకటి గమనించాలా. అదే కాకోకుండా వై వెంకట్రామరెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలు తీసుకొని వస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, ఏకవచనంతో మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండే వచ్చిన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాలు నిరవధికంగా మంత్రి పదవి అనుభవించిన వ్యక్తి. ఆయనకు ఒకటే హితవు పలుకుతున్నాం, నాడు మీరు నారా లోకేష్ గారికి మీరు మాట్లాడిన మాటలు ఈ రోజుకి కూడా మా సెల్లుల్లో ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. అది ఎందుకంటే అది మా వ్యక్తిగతము, చూపించకూడదు. ఎందుకు ఆయనకు వ్యక్తిగతానికే, ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. లోకేష్ గారిని నోటుకొచ్చినట్ల తిట్టిన చరిత్ర ఆయనది. ఈరోజు అదే పార్టీలో పోయి ఆయన దగ్గర పోయి సీటు తెచ్చుకొని గెలిచి, అది మీ అదృష్టమో మా దురదృష్టమో మీరు గెలుపొందినారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. ఆ గెలుపు ఓటములో భాగంగానే గుంతకల్ నియోజకవర్గ ప్రజలు మీకు ఆశీర్వదించినారు. కాబట్టి గుంతకల్ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఏమైనా చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని మీరు మరల్చి గుంతకల్ నియోజకవర్గ 2,69,000 ఓటర్ల మీద మీరు మీ దృష్టిని మరల్చి వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము మంచి చేస్తున్నామని నిరూపించుకోండి. మీకు అవకాశం వచ్చింది కాబట్టి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించడం సహజము, ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇంతవరకు 1 సంవత్సర కాలం అయింది, ఏ ప్రభుత్వ కార్యక్రమం మీద అయితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా స్పందించడం ఎక్కడ కనబడలే. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షాన నిలబడి ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి సభా సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకోకుండా టీడీపీ నాయకులు నిన్నైతే ఎవరైతే వీడియోలు పెట్టి ప్రెస్సుల్ని ఆహ్వానించుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు వ్యక్తిగతంగా విడుదల చేసినారో వాళ్ళందరికీ చెప్తున్నాం, మీరు మా నాయకుని విమర్శించుకోకుండా మీ నాయకునితో గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి పయనించడానికి ఆ నాయకునికి పయనించే విధంగా మీరు సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీకు సభాపూర్వకంగా సలహా ఇస్తున్నాం. అంతేకాకోకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది. గుంతకల్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీరు తెలియజేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అలాగే ఈరోజు ఈ సమావేశం ఎందుకనంటే గత 4 రోజుల క్రితము మన శాసనసభ్యులైనటువంటి జయరామన్న గారు వాళ్ళ కార్యకర్తల మీటింగుల్లో ఏదన్నా ఉంటే మీటింగ్లో ఏం చెప్పాలంటే మనం ప్రజలకైతే ఏమైతే హామీలు ఇచ్చామో ఏం హామీలు మనము ఇచ్చినాము ఇంకా ఏం చేయాలా అనే దాని గురించి ప్రస్తావన జరపాలా. అలాంటిది కాకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 అయితేనేమి సూపర్ 7 అయితేనేమి అవన్నిటినీ పక్కన పెట్టేసి వాళ్ళు ఈరోజు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళ లోకేష్ గారు తెచ్చారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈరోజు మన శాసనసభ్యులు మాట్లాడారు. ఏ విధంగా అంటే మా పార్టీలోకి వైఎస్ఆర్ వాళ్ళు రావాలా లేదా నా రెడ్ బుక్ నేను అమలు చేస్తాను, తోకలు కట్ చేస్తాను అనే దాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. దానికో భిన్నంగా మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకటరామరెడ్డి అన్న గారు ఇది పద్ధతి కాదండి, ఇది సంస్కారం కాదండి, ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీద మీరు దృష్టి పెట్టండి, మా తోకలు కట్టేసి మళ్ళీ చూసుకుందాము అనే విధంగా మాట్లాడిన తర్వాత నిన్నటి దినము కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు మా వెంకటరామరెడ్డి అన్న గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు వెంకటరామరెడ్డి అన్న గారు 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులేమో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే గత 40 సంవత్సరముల నుండి లేని ఒక బ్లడ్ బ్యాంక్ అనేది తీసుకొచ్చిన ఘనత ఒక వై వెంకటరామరెడ్డికి మాత్రమే దక్కుతుంది. అదే విధంగా 100 పడకల గది తెచ్చినటువంటి వ్యక్తి వై వెంకటరామరెడ్డి గారు, డయాలసిస్ సెంటర్ తెచ్చిన వ్యక్తి మాకు ఒక వెంకటరామరెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చేసిన అభివృద్ధి చాలా ఉంది. ఏ రోజే కానీ ఈరోజు నిన్నటి దినం కొంతమంది మస్తానప్ప అనే వ్యక్తి మాట్లాడాడు, ఏదో మా ఆస్తుల మా అంతస్తుల దొర్ముక్కుల రోడ్డు అంటున్నావు. మేము ఎక్కడ ఎవరు కబ్జాలకు పాల్పడలేదండి, అది ఉండేది మీకు, అది మీకు వర్తిస్తుంది. ఎందుకనంటే కోట్ల విలువైన స్థలాలు ఎవరు కబ్జాలు చేసినారో తెలుస్తుంది. ఈ కార్యకర్తలు అనే వాళ్ళు ఈ నాయకులు వైఎస్ఆర్ పార్టీలో నీతి నిజాయితీకి కట్టుబడిన ఉన్నారు. ఆ విధంగా నీకు గట్టిగా చెప్తున్నాము. ఇంకో నాయకుడు లక్ష్మీనారాయణ, ఏమయ్యా నువ్వు వెంకటరామరెడ్డిని విమర్శించే అర్హత నీకుందా? ఎన్ని గడపలు దాటావు నువ్వు? ఎన్ని గడపలు దాటావు? వెంకటరామరెడ్డి దగ్గరికి వచ్చి నువ్వు పనులు చేసుకోలేదా? మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పనులు చేసుకోలేదా? ఇదానం మాట్లాడే విధానం. నువ్వు వెంకటరామరెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకుందా? విచక్షణ కోల్పోయినామా? ఎవరు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారా? మీరు మా ప్రజాదరణ చూసి విచక్షణ కోల్పోయి మాట్లాడే విధానం మీది, మాది కాదయా. మీరు కబ్జా కోరులు మీరు, మేము కాదు. నీతి నిజాయితీ పరులు మేము. ఈరోజు మీకు అధికారం వచ్చిండొచ్చు, అధికారం ఏ విధంగా వచ్చిందో అనేది జనాలందరికీ తెలుసయ్యా. ఎవరు మేనేజ్ చేసినారు, ఈవీఎంలతో గెలిచినారా, మీరు జనాలకు ఓట్లు వేసినారా అందరూ తెలుసు. 30 రోజుల్లో వచ్చి గెలిచినాను నేను, పెద్ద పోటు తూటు ఏంలే, అది ఏం ఎట్లా జరిగిందో అందరికీ తెలుసు, అన్ని తెలుసు. ఒకటి, మీకు అధికారం ఇచ్చారు జనాలు, అధికారమే ఇచ్చారు అనుకుందాం. ఎందుకు ఇచ్చారు? మీకు ఏదైతే బూటక హామీలు మీ చంద్రబాబు నాయుడు చెప్పాడు, హామీలు నమ్మి మోసపోయి జనాలు మీకు ఓట్లు వేసినారు, గెలిచినారు. మేము కానీ సహకరిస్తాం. మీరు హామీలు నెరవేర్చండి అయ్యా. హామీలు నెరవేర్చకుండా సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు అది వెంబడబడితే జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తే ఏమైంది? నీ సూపర్ 6 అంటే ఒకటి అమలు చేసినాం. మొన్న అమ్మఒడి, మా అమ్మఒడిని కాపీ కొట్టిన అన్ని మా పథకాలే కాపీ కొట్టి నువ్వు ఈరోజు ఏదో పెద్ద 40 ఇండియన్ ఇండస్ట్రీ అంటున్నావు. అదే పెద్ద మనిషి అంటున్నాడు మీ నాయన ఆ పార్టీ. నీ అధినాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చినాడయ్యా? మీరయ్యా. అన్ని పార్టీలు చుట్టుముట్ట, చిన్న పార్టీలు అన్ని పార్టీలు చుట్టుముట్టి లాస్ట్కి ఆడ చేరుకున్నారో మీరు చేరుకున్నారు. ఒకరి పార్టీ గురించి మాట్లాడడం కాదు. నువ్వే ఎన్ని పార్టీలు మారొచ్చినావు చెప్పండి మస్తానప్ప గారు. పార్టీలు మారే విధానాలు మీకే చెల్లు, కబ్జాలు చేసేది మీకే చెల్లు, అన్ని చెల్లుబాటు అవుతాయి. ఏమి మా పార్టీ నీచి నిదాయి కట్టుబడిందని మరొకసారి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందుకు నమస్కారం.